నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ తెలుగు యువత నాయకులు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి యువతను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏపీపీఎస్సీ 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ విషయం మీద వైకాపా నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, క్యాప్జెమినీ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వచ్చి సాధారణమైనటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా లక్షల్లో జీతాలు ఆర్జించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఫిష్ కొట్టులు, మటన్ మాల్స్, మద్యం షాపుల్లో వాలంటీర్లుగా వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వాలంటీర్ అది ఒక ఉద్యోగమా? మటన్ కొట్టు, మద్యం షాపుల్లో 5,000కి వాళ్ళని నిలువ దోపిడీ చేయటం అదొక ఉద్యోగమా అని అడుగుతా ఉన్నా. అధికారం ఎక్కినప్పుడు కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తా అని మోసం చేసి ఈరోజు యువతని తన బానిస కట్టుగా 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5,000 ఇచ్చే ఉద్యోగం మాకు దేనికి సరిపోవు. నేను అంటున్నా, ఆ రోజు ఏది ప్రత్యేక హోదా, ఏది మెడలు ఉంచావు, ఏది చేపలు అమ్ముకోవాలా మేము 5,000 ఇచ్చి? వాలంటీర్ నీకు బానిస బతుకులాగా మేము బతకాలా? నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చినాయో చూడాలా. మీరు వచ్చిన తర్వాత ఏ ఉద్యోగం వచ్చింది? మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి రాలేదు. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ అలాంటి మానక ద్రవ్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో